ఎలా ఉంది సార్ పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ ది? మామూలుగా లేదుగా. అందరికి ఈ రోజు శ్రీరామనవమి అయితే మాది ప్రతి నవమి. చాలా అద్భుతమైన గ్లిమ్స్ ఇచ్చారు ఈవేళ మన బుచ్చిబాబు గారు. నిజంగా ఇది 1990 ఆ మధ్యలో జరుగుతున్నటువంటి కథలా కనిపిస్తుంది. ఇటు రాజకీయము అటు క్రికెట్ మన గేమ్స్ రెండు మిళితమై చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మక కథలా ఉంది ఇది. నిజంగా ఇది చరిత్ర, ఇది సచిన్ షాట్ కాదు, పెద్ద షాట్. నా క్రికెట్ ఇలా కొట్టే షాట్ ఉంది. ఒక చిరుతపులి వేటకెళ్లి పైకి ఎగిరి పట్టేటటువంటి ఆ పంజాబ్ దెబ్బ కొట్టినట్టుగా అంత అద్భుతంగా ఉంది ఆ షాట్. నిజంగా ఈ సినిమా పెద్ద సినిమా ఒక సంచలనం కాబోతుంది. ఎంత గొప్పగా ఉన్నాయండి రెండు షాట్లు. మనం ఉండగానే ఏదో ఒకటి చేసేయాలన్న డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎలా అనిపించేదా మీకు? బీజము ఇప్పుడు ఆయన అద్భుతం. ఏఆర్ రహమాన్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్. ఇప్పుడు ఉన్నటువంటి ఫిలిమ్స్ గారు ఏం సరిపోవు, అలా మామూలుగా ఉండదు. ఆ సినిమా ఒక అద్భుతమే సృష్టిస్తుంది. లుక్స్ ఎలా అనిపించాయి మరి? ఏదండి రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది కదండి. అసలు ఫిట్నెస్ నిజంగా బ్యాట్ పట్టుకుని కొట్టి ముందుకెళ్ళి కింద కొట్టే షాట్ మామూలు హైలైట్ కాదు. ఇంతకుముందు ఎప్పుడు చరిత్రలో ధోని రైనా లాగానే ఇప్పుడు మన రామ్ చరణ్ అని అనుకోవచ్చా? హెలికాప్టర్ షాట్ అనుకోవచ్చా? అవునవును, నిజంగా ఈ అద్భుతమైన షాట్ అండి. నిజంగా ఎప్పుడు చూడలేదు మన కింద పొడిచి కొట్టడం కొత్త రకంగా రామ్ చరణ్. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్ ఆఫ్ ఒక షాట్ అన్న కొట్టాలనుకుంటాడు. అంత అద్భుతంగా ఉంది సినిమా. మరో సంచలనం కాబోతుంది. ఇది పాన్ ఇండియా మూవీ సినిమా. ఇది 1990 కథలాగా అనిపిస్తుంది నాకు. మరి మీకు ఎలా? బ్రహ్మానికి కాలు ఎగరేయడం ఏంటండి? అది చూడండి ఎలా ఉంటుంది సినిమా. బుచ్చిబాబు గారు 4.5 సంవత్సరాల కష్టం, ఒక అద్భుత చిత్రం ఇది. నిజంగా చెప్పాలంటే అతను తయారు చేసే విధానం కానీ ఇందులో చాలా 100 కేజీలు ఎబో పెరిగాడు అని అంటున్నాను. మరి ఈ షాట్ ఏదో మామూలుగానే కనపడుతుంది. చిరంజీవి గారు ఎలా ఫీల్ అవుతారు? మామూలుగా పుత్రోత్సాహం మామూలుగా ఉండదు. పెద్ద 24 కలిసి వచ్చింది. మరి మెగా ఫ్యామిలీకి 25 ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండం కలిసి వస్తుందండి. వాళ్ళ కల్మసం లేని మనుషులు కాబట్టి అఖండమైన విజయాలు ఇప్పుడు వాళ్ళ వెంటే ఉంటాయి. ఇది నిజం. ఎవరు ఏమనుకున్నా అది కల్మసం లేని ఫ్యామిలీ, 10 మందికి సాయం చేద్దామనే ఫ్యామిలీ. నిజంగా ఎప్పుడు కూడా పేదవాడి అభివృద్ధిని కాంక్షించే ఫ్యామిలీ అది. ఆ ఫ్యామిలీలో ఇలాంటి ఈ అబ్బాయి కూడా చాలా ఉత్తమమైన అని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు. ఎవరు? రామ్ చరణ్. ఎలాంటి వివాదాలు లేవు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉదాత్తత ఉందో, అంటే చిరంజీవి గారు తండ్రి గారిని పోల్చాల్సిన అవసరం లేదు. ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారి ఉదాత్తత అంతా కూడా ఇప్పుడున్నటువంటి రామ్ చరణ్ గారిలో ఉంది. ఆయన మంచితనానికి ఈ సినిమా ఇంటర్నేషనల్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది.